తను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అయినా కొందరు తనను విమర్శిస్తూనే ఉంటారని, వాటిపై పెద్దగా స్పందించేది లేదని తెలిపారు. నా మిత్రుడు సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. సో వండర్ఫుల్. ఈ కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు. లేదంటే కనుక నన్ను ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేమనుకోను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ 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 శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎల్లేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది. నాకు ఒక జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తుయ్యకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్య ఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఇది ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్. ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే ఈ అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా, ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశారు, ఏం చేశారంటే సహాయం చేయటం అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాడిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి, ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో
వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం పెట్టి దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం పెట్టి తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన వెనక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళండి ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు